మాట్లాడన్నా. ఈరోజు ఉద్యోగాల భర్తీకై మరియు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మరి నిరుద్యోగుల కొరకు ఆమరణ నిరాదీక్ష చేపట్టినటువంటి అశోక్ సార్కి మద్దతుగా 13వ రోజు నిరాదీక్ష జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా నల్గొండ నుంచి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి సార్ యొక్క ఆమరణ నిరాదీక్షకు ప్రభుత్వం వెంటనే స్పందించి సార్ని వీలైనంత తొందరగా దీక్ష విరమింపజేయాలని కోరుతూ, మరి అదేవిధంగా మాయమాట చెప్పి నిరుద్యోగులను వాడుకొని ప్రభుత్వము రావడం జరిగింది. మరియు ఎంతో కష్టపడి మా యొక్క నిరుద్యోగుల విద్యార్థులను కానీ మీ పార్టీకి కష్టపడి ఈరోజు నేను ఆ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. మరి ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ని దించి మిమ్మల్ని కూర్చోబెట్టి ఈరోజు మాకు నువ్వు న్యాయం చేసేది. మరి అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలని కానీ మేము మాకు భర్తీ చేయలేకపోతే నిన్ను కూడా మేము వెంటనే మేము ప్రభుత్వం ఆ సీట్ నుంచి కూడా నిన్ను దింపుతామని హెచ్చరిక చేస్తున్నాం. మరి అదేవిధంగా నల్గొండ నుంచి మరి ఇంతమంది నిరుద్యోగులు విద్యార్థులు ఎంతో కష్టాలు పడుతూ ఎన్నో బాధపడుతున్నారు. ఒక సామెత ఉంది, చిరిగిన చొక్కా అయినా వేసుకోగానే మంచి పుస్తకం కొనుక్కున్నట్టుగా మా యొక్క నిరుద్యోగులము ఇంటికి లేక చిరిగిన చొక్కా తోడుకొని మరి ఎక్కడ అన్నదానం అయినా కానీ మరి హాస్టళ్లలో రూమ్లలో ఉండి వండుకోలేక ఎక్కడ అన్నదానం జరిగినా కానీ మా యొక్క నిరుద్యోగులు అక్కడ పోయి తినడం జరుగుతుంది. 5 రూపాయల భోజనం తినడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని కష్టాలు చూసి మరి ఆ రోజు వెంకరెడ్డి సార్ కూడా అన్నాడు, కోమటి వెంకరెడ్డి సార్ కూడా అన్నాడు, ఏ యొక్క విద్యార్థి కష్టపడ్డా బాధపడ్డా ఆ విద్యార్థులలో ప్రతి ఒక్కటిని చూసుకుంటా అన్నాడు. ఈరోజు మాకందరికీ ఇన్ని కష్టాలు వస్తుంటే సార్ మీకు తెలుస్తలేదా? ప్రతి ఒక్కటి మేము కష్టపడితే కష్టపడ్డే కదా మీరు స్పందించి మీరు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి అదేవిధంగా మా నిరుద్యోగుల తరఫున మీరు కూడా దీక్ష కూర్చున్నట్లయితే 100 మంది నిరుద్యోగులు మీకు అండగానే మేము కూడా దీక్షకు కూర్చున్నానికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటివి కూడా జరగబోతే అశోక్ సార్ని మేము వెంటనే విరమింపజేసి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మేము ఆమరణ నిరాదీక్షకు కూర్చుంటామని మేము హెచ్చరిక చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని కూడా మేము హెచ్చరిస్తున్నాం.